హలో అండి. నా పేషెంట్స్ చాలామంది బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అది పర్టికులర్గా యంగ్ లేడీస్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చా, పిల్లల్ని కనవడానికి నేను పనికొస్తానా అని అడుగుతుంటారనమాట. సాధారణంగా మేము ఏం చేస్తుంటామంటే హై డోస్ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ల్యూకీమియాస్లో కానీ కొన్ని రకాల లింఫోమాస్లో హై డోస్ కీమోథెరపీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఓవరీస్ ఇలాంటి పాడే అవకాశం ఉంటుంది. దాన్ని స్టోర్ చేయమని ముందుగానే పేషెంట్స్కి మేము సజెస్ట్ చేస్తుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఈ హైడోస్ కీమోథెరపీస్ ఏమైనా వాళ్ళ ఓవరీస్ని కానీ లేదంటే అందులో ఉండే ఓవాస్ని కానీ దెబ్బతీసేటప్పుడు వీళ్ళు స్టోర్ చేసిన ఓవరీస్ని వాడుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీకి వెళ్ళమని ఫ్యూచర్లో క్యాన్సర్ అంతా తగ్గిపోయిన తర్వాత సజెస్ట్ చేస్తారు. కొంతమంది ఈ పద్ధతి ఫాలో అవ్వని వాళ్ళలో కూడా కీమోథెరపీ ఎఫెక్ట్ కొంతమందిలో తక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రిజర్వ్డ్ ఓవరీస్ ఉంటాయి, ఓవా ఉంటూ ఉంటాయి. కొంతమంది చిన్నపిల్లల్లో పెద్ద అయిన తర్వాత కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలా స్టోర్ చేసిన విధానమే కాకుండా ఆ డిసీజ్ మళ్ళీ రికరెన్స్ ఏమైనా వస్తుందా అనేది ఇంపార్టెంట్. కొన్ని అక్యూట్ ల్యూకీమియాస్లో ఒక 2-3 ఇయర్స్ వరకు అబ్జర్వ్ చేసి క్యాన్సర్ మళ్ళీ రావట్లేదంటే అప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్ళమని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ప్రెగ్నెంట్ యంగ్ లేడీస్ కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత వెళ్ళొచ్చు. బట్ డిపెండ్స్ ఆన్ ఓవర్ కెపాసిటీ బట్టి ఉంటుంది అండ్ రికరెన్స్ రేట్ బట్టి కూడా మనం డిసైడ్ చేస్తూ ఉంటాం.